బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎలమంచిలి స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు. ఎర్నాకుళం టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలులో B1 AC కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటలు M2 AC కోచ్ వరకు వ్యాపించాయి. ఆ సమయంలో ప్రయాణికులు రైలు గొలుసు లాగి భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు ఇతర కోచ్లకు వ్యాప్తి చెందకుండా రైల్వే సిబ్బంది మిగతా బోగీలను వేరు చేశారు. ఇక ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. 2 క్లూస్ టీమ్ బృందాలు నియమించినట్లుగా తెలిపారు. ఒక కోచ్లో 82 మంది, మరొక కోచ్లో 76 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని, B1 బోగిలో ప్రయాణిస్తున్నటువంటి చంద్రశేఖర్ సుందరం అనేటువంటి వ్యక్తి మరణించినట్లుగా గుర్తించామని, మిగిలిన ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మరణించినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు. 2 బోగీలను వేరు చేసిన అనంతరం ట్రైన్ బయలుదేరడం జరిగిందని, మిగిలిన ప్రయాణికులను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ప్రయాణికులకు సంబంధించిన ఆందోళన చెందవద్దని, సమాచారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 139కు ఫోన్ చేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు. అనకాపల్లి జిల్లా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత స్పందించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి అగ్నిమాపక శాఖ అధికారులతో మాట్లాడారు. బాధితుల పరిస్థితులపైన ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అనిత అన్నారు. ఇక గాయాలైనటువంటి వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత సంబంధిత అధికారులకు సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎలమంచిలి స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు. ఎర్నాకుళం నుంచి టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలులో B1 AC కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటలు M2 AC కోచ్ వరకు వ్యాప్తి చెందాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అగ్ని ప్రమాదం ఎక్కడికక్కడ అగ్నిమాపక సిబ్బంది కంట్రోల్ చేసినట్లుగా తెలుస్తుంది. గాయపడినటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించి యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో టాటానగర్ టు ఎర్నాకుళం వెళ్తున్నటువంటి ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో B1 అదేవిధంగా M2 కోచ్లకు మంటలను పూర్తిగా వ్యాపించడంతో ఒక్కసారిగా ఒక బోగిలో ఉన్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ట్రైన్ యలమంచిలి రైల్వే స్టేషన్ లో చైన్ లాగి ఆపడంతో ఈ పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడాను ఎవరైతే B1 కోచ్ లో సంబంధించినంత వరకు చంద్రశేఖర్ సుందరం అనేటటువంటి వ్యక్తి మృతి చెందాడంటూ కూడా ఏదైతే జిల్లా ఎస్పీ తెలపడం అంటూ జరిగింది. వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులకి సమాచారం అందించామని, మిగిలిన విషయాలన్నీ కూడా పూర్తిగా కూడా పరిశీలన చేస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈ టాటానగర్ ఎర్నాకుళంకు సంబంధించినంత వరకు కూడా ట్రైన్ విశాఖ మీదుగా కాకుండా దువ్వాడ పైగా వెళ్ళిపోతుంది. విశాఖ వరకు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఏదైతే నార్త్ సింహాచలం మీదుగా దువ్వాడ మీదుగా కూడా ఈ ట్రైన్ టాటానగర్ వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ M1 తో పాటుగా B2 లో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడాను సురక్షితంగా ఉన్నారంటూ కూడా ఎస్పీ తెలపడం అంటూ జరిగింది. మరి ముఖ్యంగా ఈ బోగీలకు సంబంధించినంత వరకు కూడాను ఒక కోచ్ లో ఏదైతే M1 కోచ్కి సంబంధించినంత వరకు కూడా M2 కోచ్కి సంబంధించినంత వరకు కూడాను 82 మంది ఉన్నట్లు, మరొక కోచ్ లో 76 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కూడాను పూర్తిగా ఎస్పీ సమాచారం తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించినంత వరకు కూడా అర్ధరాత్రి సమయంలో 1 గంట నుంచి 2 మధ్యలో ఈ ఘటన జరిగిందని, తమకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే కూడా అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి 2 బోగీలను కూడా ఏదైతే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ట్రైన్ నుంచి విడదీసి అక్కడే మంటలను అయితే ఆరిపేయడం అంటూ జరిగింది. మిగిలినటువంటి బోగీలన్నింటినీ కూడాను ఆ ఎర్నాకుళం ట్రైన్ తో కలిపి ఆ ట్రైన్ పంపించడం అంటూ జరిగింది. ఏదైతే ఈ 2 బోగీల్లో ఉన్నటువంటి ప్రయాణికులందరికీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసామంటూ కూడా తెలపడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించినంత వరకు కూడా రైల్వే శాఖ కూడా స్పందించింది. ఏదైతే మిగిలిన ప్రయాణికులు ఉన్నారో అందరూ కూడా సురక్షితంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా గమ్యస్థానాలు చేర్చేందుకు ప్రత్యేకంగా రైల్వే అనేక ఏర్పాట్లను కూడా చేయడం అంటూ జరిగిందంటూ కూడా చెప్తున్నారు. ఎర్నాకుళం గమ్యస్థానాలు తెరిచేందుకు 2 బోగీలతో పాటుగా ప్రత్యేక రైలును కూడా ఏర్పాటు చేసామంటూ కూడా రైల్వే శాఖ సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. ఘటనకు సంబంధించినంత వరకు కూడాను
ఆ ఫైర్ కి సంబంధించి ఎలా ప్రమాదం జరిగింది, షార్ట్ సర్క్యూటా లేకపోతే ఇంకే ఇతర కారణాల వల్ల జరిగింది అనే దానిపై కూడాను 2 క్లూస్ టీమ్ ను వేయడం అంటూ జరిగింది. క్లూస్ టీమ్స్ పూర్తిగా ఏదైతే ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం కూడాను దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా అర్ధరాత్రి జరగడం, దాంతో పాటుగా ఏదైతే ఇది ఎక్స్ప్రెస్ రైలు కావడంతో ఎలమంచిలో స్టాపేజ్ లేనటువంటి పరిస్థితి, ఈ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే బోగీలో ఉన్నటువంటి ప్రయాణికులు చైన్ పుల్ చేయడంతో ట్రైన్ అక్కడ ఆగడం అంటూ జరిగింది. ఈ దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది కానీ ప్రయాణికులు కానీ ముందుకుంట స్పందించడం వల్ల అతి పెద్ద ప్రమాదం తప్పిందంటూ కూడా రైల్వే శాఖ అధికారులతో పాటుగా ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ప్రమాద తీవ్రతను పూర్తిగా పరిశీలించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఏదైతే B1 బోగికి సంబంధించినంత వరకు సుమారుగా సగభాగానికి పైగా కాలిపోయినటువంటి పరిస్థితి. మరి దాంతో పాటుగా M2 కోచ్కి సంబంధించినంత వరకు కూడా కొంత భాగం వరకు ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. 2 బోగీలను కూడా పూర్తిగా ట్రైన్ నుంచి విడదీసేసి యలమంచిలి రైల్వే స్టేషన్ లోనే ఉంచేయడం అంటూ జరిగింది. మిగిలిన బోగీలన్నీ కూడా కలిపేసి ఎర్నాకుళం ట్రైన్ యథావిధిగా పంపించేటటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించినంత వరకు కూడాను ప్రమాద స్థాయిని అంచనా వేసేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఏదైతే శీతాకాల సమయం, అదే అర్ధరాత్రి సమయంలో ఇటువంటి ఘటన జరగడం కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా అనుమానం వ్యక్తం చేసేటటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఎవరైనా ఫైర్ కావాలని చెప్పని ఫైర్ చేశారా లేదా స్మోక్ చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైనా జరిగిందనే దానిపై కూడా పోలీస్ శాఖ పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ ఘటన నేపథ్యంలో మరీ ముఖ్యంగా విశాఖ నుంచి బయలుదేరాల్సినటువంటి రైళ్లన్నీ కూడాను సమయానికి కాకుండా కాస్త లేటుగా బయలుదేరేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఉదయాన్న జన్మభూమి 6 గంటలకు బయలుదేరాల్సినటువంటి జన్మభూమి, గోదావరి, అదేవిధంగా వందే భారత్ లాంటి రైళ్లన్నీ కూడాను గంట నుంచి గంటన్నర ఆలస్యంగా బయలుదేరినటువంటి పరిస్థితి. యలమంచిల్లో పూర్తిగా కూడాను 2 రైళ్ల బోగీలను కూడా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితుల్లో మిగిలిన రైలుని పంపించేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఒక వ్యక్తి మృతి చెందడం అంటే జరిగింది. సుందరం అనేటటువంటి వాళ్ళ కుటుంబీకులను పిలిపించడం, వాళ్ళ కుటుంబీకులతో పాటుగా ఏదైతే ఆ వ్యక్తికి సంబంధించినంత కూడా పోస్ట్ మార్టం అనంతరం కూడా కుటుంబీకులకు అప్పచెప్పే కార్యక్రమం అయితే పోలీస్ శాఖ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మిగిలిన ప్రయాణికులందరినీ కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో కొంతమందిని పంపించినప్పటికీ కూడా మిగిలిన ప్రయాణికులను అందరినీ కూడా విశాఖ తరలించారు. విశాఖ నుంచి ప్రత్యేక రైల్లో వాళ్ళకి గమ్యస్థానాలు తీర్చేందుకు అయితే మాత్రం రైల్వే శాఖ పూర్తిగా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యానికి సంబంధించినంత వరకు కూడా ఘటనకు సంబంధించి క్లూస్ టీం ఇప్పటికే చేరుకోవడం జరిగింది. క్లూస్ అన్ని కూడా సేకరించిన అనంతరం కూడా పూర్తి విచారణ అనంతరం ఎలా జరిగిందనే దానిపై అయితే మాత్రం పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పచ్చు. మరొకవైపు రాష్ట్రానికి ఎందుకంటే ఈస్ట్ కోస్టల్ రైల్వే సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ప్రధానంగా కారణం ఏదైనా అంటే కీలకంగా దర్యాప్తులు ఏమైనా తేలేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందా? రెండోది కూడా గాయపడినటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, వారికి వైద్య సదుపాయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏంటి? ప్రస్తుతానికైతే ఈ B2 బోగికి సంబంధించినంత వరకు ఒక వ్యక్తి మృతి చెందడం అంటూ జరిగింది తప్ప గాయాలు ఉన్నట్టు కానీ క్షతగాత్రులు ఉన్నట్టుగా కానీ ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అందరూ కూడా సురక్షితంగా ఉన్నారంటూ కూడా జిల్లా ఎస్పీ తెలిపేటటువంటి పరిస్థితి. ఏదైతే ఇటువైపు ఉన్నటువంటి 82 మంది కానీ అటువైపు ఉన్నటువంటి 76 మందిలో ఒక వ్యక్తి మృతి చెందారు, మిగిలిన వాళ్ళందరూ కూడా సేఫ్ గా ఉన్నారంటూ కూడా జిల్లా ఎస్పీ తెలపడం అంటూ జరిగింది. మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించినంత వరకు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా లేదనుకుంటే ఎవరికైనా క్షతగాత్రుల ఏదైతే గాయాల పాలైనా వెంటనే అక్కడ నుంచి స్థానిక హాస్పిటల్ తరలించేందుకు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసినప్పటికీ కూడా పూర్తిగా ఒక వ్యక్తి మృతి చెందడం, మిగిలిన వాళ్ళందరూ కూడా సేఫ్ గా ఉన్నారంటూ కూడా జిల్లా ఎస్పీ తెలపడం అంటూ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఘటనా స్థలికి సంబంధించినంత వరకు స్థానిక డిఆర్ఎం తో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఘటనా స్థలికి చేరుకోవడం అంటూ జరిగింది. ఘటనకు సంబంధించినంత వరకు ఎలా ఈ ఘటన జరిగిందనే దానిపై పూర్తి ఆరా తీసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేకపోతే ఇంకే ఇతర కారణాల వల్ల జరిగిందా దానిపై అయితే మాత్రం క్లూస్ టీం పూర్తి విచారణ అనంతరం కూడా పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరొకవైపు ఇదే ఘటనపై రాష్ట్రానికి సంబంధించినంత వరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కళా శ్రీనివాస్ గానీ అదేవిధంగా స్థానిక హోంమంత్రి కూడా స్పందించడం జరిగింది. ఏదైతే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఘటనకి సంబంధించినంత వరకు కూడా వ్యక్తి మృతి చెందడం బాధాకరమని, మిగిలిన క్షతగాత్రులు ఎవరైనా ఉంటే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ తరలించి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా చెప్పడం అంటూ జరిగింది. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించినంత వరకు ఎలా జరిగిందనే దానిపై అయితే మాత్రం పూర్తి విచారణ చేయాలంటూ జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా మిగిలినటువంటి రైళ్లకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రయాణికులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని
హోంమంత్రి అనిత చెప్పడంతో ఒకసారిగా అధికారులు కూడా అప్రమత్తం అయినటువంటి పరిస్థితి. ఒకవైపు రైల్వే శాఖతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా అప్రమత్తం అయినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. రెండు బోగీలను అయితే మాత్రం ప్రస్తుతానికి యలమంచిలి రైల్వే స్టేషన్ లోనే ఉంచడం జరిగింది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి మంటనంతటిని ఆరిపోయేటటువంటి పరిస్థితి జరిగినప్పటికీ కూడా పూర్తిగా క్లూస్ టీం వచ్చిన అనంతరం కూడా క్లూస్ టీం పూర్తిగా క్లూస్ సేకరించిన అనంతరం ఎలా జరిగింది దానిపై అయితే మాత్రం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉండబోతోంది. ప్రధానంగా ఏదైతే శీతాకాలం కావడంతో ఫైర్ జరిగే అవకాశం ఉండదంటూ కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితులు. ఎవరైనా కావాలని నిప్పు పెట్టారా, లేకపోతే స్మోకింగ్ చేస్తూ కావాలంటూ కూడా భోగిలో వేశారనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. అయితే రైల్వే శాఖ కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నం అయిందని చెప్పొచ్చు. ఏదైతే భోగికి సంబంధించినంత వరకు ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగారా, లేకపోతే ఎలా జరిగింది దానిపై కూడా పూర్తిగా ప్రయాణికులు కూడా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. క్లూస్ టీం పూర్తిగా ఆ క్లూస్ తీసుకున్న అనంతరం కూడాను పూర్తి వివరాలు ఏదైతే ఘటనకు సంబంధించినంత వరకు ఫైర్ కి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగిందా, లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఎవరైనా నిప్పు పెట్టారనే దానిపై అయితే మాత్రం పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. విచారణ అనంతరం కూడా మరి అట్ ద సేమ్ టైం అంటే జరిగినటువంటి నష్టం కొంతవరకు తక్కువగా కనిపిస్తూ ఉన్నా కానీ భారీ స్థాయిలో మాత్రం ప్రయాణికులందరూ కూడా త్వరగా తేరుకోవడం వల్లే భారీ నష్టం నుంచి బయటపడగలిగారు అనేటువంటి అంశం కొంతవరకు క్లారిటీ ఉంటుందనుకోవచ్చు. ఎందుకంటే విశాఖ నుంచి విజయవాడ మధ్య ఉన్నటువంటి ట్రాక్ ఎప్పుడు కూడా రద్దీగా మారుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రత్యామ్నాయం కూడా లేనటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఇలాంటి సందర్భంలో అక్కడ ట్రాఫిక్ లేకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మరీ ముఖ్యంగా విశాఖ నుంచి విజయవాడ వెళ్లేటటువంటి మార్గానికి సంబంధించినంత వరకు కాస్త రద్దీ ఎక్కువగా ఉండేటటువంటి సమయం ఉండేటటువంటి పరిస్థితి. అర్ధరాత్రి సమయం ఖచ్చితంగా 1 గంట నుంచి 2 మధ్యలో ఈ ఘటన జరిగిందంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మరీ ముఖ్యంగా ఈ ఎర్నాకుళంకి సంబంధించినంత వరకు టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ విశాఖ రైల్వే స్టేషన్ కాకుండా వయ్యా సింహాచలం దువ్వాడ మీదుగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే విశాఖ రైల్వే స్టేషన్ ఆ సమయాల్లో పూర్తిగా రద్దీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రైలుని గత కొంతకాలం నుంచి కూడాను విశాఖ రైల్వే స్టేషన్ రాకుండా డైరెక్ట్ గా మళ్లించేటటువంటి ప్రయత్నం జరిగింది. ఏదైతే నార్త్ సింహాచలంతో పాటుగా దువ్వాడ హాల్ట్ అనంతరం కూడా ఈ ట్రైన్ తిరిగి ఎర్నాకుళం బయలుదేరేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. అయితే అదే సమయాల్లో ట్రైన్ ఆగడం మళ్ళీ మూవ్ ఆన్ అయినటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే దువ్వాడ నుంచి అప్రాక్సిమేట్లీ 3-4 స్టేషన్ అనంతరం కూడా యలమంచిలి స్టేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి అప్రాక్సిమేట్లీ 30 to 40 minutes లో యలమంచిలి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఎక్స్ప్రెస్ రైలు కావడం, దాంతో పాటుగా హాల్స్ చాలా తక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే నిప్పు వచ్చిందనే దానిపై ఇది ఎలా జరిగిందనే దానిపై అయితే మాత్రం ప్రయాణికులు ఎవరు కూడా ఏదైతే అగ్ని ప్రమాదంలో ఇంత భయాందోళన గురైనటువంటి పరిస్థితి. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే కూడా లోపల ఉన్నటువంటి ప్రయాణికులు వెంటనే స్పందించి చైన్ పుల్ చేయడంతో ఒకసారిగా రైలు ఆగిపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమయస్ఫూర్తిగా స్పందించడం, మరొక వైపు ఇటు రైల్వే శాఖకు సంబంధించి అగ్నిమాపక సిబ్బంది కూడా సమయానుకూలంగా ఏదైతే ఫైర్ అవుతుందని తెలిసిన వెంటనే అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా పెద్ద ప్రమాదం నుంచే బయటపడిందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా యలమంచిలి రైల్వే స్టేషన్ అంతా కూడా ఈ ట్రైన్ వచ్చి ఆగిన వెంటనే మొత్తం కూడా పొగ వ్యాపించినటువంటి పరిస్థితి. ఏదైతే M2 కానీ B1 బోగీలకు సంబంధించినంత వరకు కూడా ఈ పొగ వచ్చేటటువంటి పరిస్థితుల్లో పొగ నుంచి ప్రయాణికులు ఎలా తప్పించుకున్నారు, ప్రయాణికులు అందరూ కూడా సురక్షితంగా ఉండడంపై అయితే మాత్రం అందరూ కూడా కింద ఆనందం వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా పలు రైళ్లకు సంబంధించినంత వరకు ఆలస్యంగా వెళ్లేటటువంటి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఘటనకు సంబంధించినంత వరకు కూడా అంతా రైల్వే స్టేషన్ అంతా పొగ వ్యాపించడం, అప్పటికప్పుడే అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో పాటుగా ఒక్కసారిగా మంటలను అదుపు చేసేటటువంటి ప్రక్రియ. అదేవిధంగా మిగిలిన బోగీలకి ఈ మంటలు వ్యాపించకుండా ఉండే విధంగా కూడాను రైల్వే శాఖ అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఈ 2 బోగీలనే రైల్వే స్టేషన్ లో ఉంచి మిగిలిన బోగీలను కట్ చేసి ముందుకు పంపించడం, వెనకాతలు ఉన్నటువంటి మిగిలిన బోగీలు కూడాను వెనక్కి పంపించి ఆ 2 బోగి ఏదైతే ఈ రెండింటిని కూడా అక్కడే ఉంచేయడంతో పాటుగా ఈ ఫైర్ ని పూర్తిగా ఆర్పేంత వరకు కూడాను రైలుని అక్కడే ఉంచడం అంటూ జరిగింది. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ని మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మిగిలిన బోగీల్లోకి ఎవరైతే ఉన్నటువంటి ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు ఎక్కిన అనంతరం కూడాను అక్కడి నుంచి 2 బోగీలని కలిపేసిన అనంతరం ఈ 2 బోగీలని విడదీసి మిగిలిన ట్రైన్ కలిపి పంపించడం జరిగిందంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రాత్రి సుమారుగా 1:30-2 ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితుల్లో తెల్లవారుజామున 4-4:30 వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగిన అనంతరం కూడాను ఎవరైతే ఈ బోగీల్లో ఉన్నటువంటి 76 మంది 83 మందిని కూడాను పూర్తిగా సురక్షితంగా ఉన్నారంటూ కూడా అధికారులు చెప్పేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక వ్యక్తి మాత్రమే మృతి చెందారు, మిగిలిన వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ప్రయాణికులు చాకచక్యంగా రైలు ఆపడంతో అతి పెద్ద ప్రమాదం తప్పిందని కూడా
అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మాక్సిమం విశాఖపట్నం టు విజయవాడ ఉండేటటువంటి రూట్ లో ట్రాక్ యొక్క కెపాసిటీ పెంచడం జరిగింది. సుమారుగా ప్రతి ఒక్క రైలు కూడా 130 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేటటువంటి పరిస్థితి. ఎందుకంటే అత్యంత రద్దీగా ఉండేటటువంటి మార్గం కావడం, అదేవిధంగా అత్యంత స్పీడ్గా వెళ్ళేటటువంటి ఎక్స్ప్రెస్ రైలు కావడంతో 130 వరకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదే ప్రయాణికులు సమయానుకూలంగా చైన్ లాగకపోయినా లేదా మిగిలిన ప్రయాణికులకు నిద్రలోకి జారుకునేటటువంటి పరిస్థితి ఉన్న పెద్ద ప్రమాదమే జరిగేదంటూ కూడా రైట్ రైట్ భరత్, థ్యాంక్ యూ.